హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక ఒంటరి తల్లి పని పట్ల ఫ్యాషన్ వల్ల ఆమె జీవితంలో ప్రేమనే పదానికి స్థానం లేకుండా చేసింది. కానీ ఒక ఫ్లైట్ జర్నీలో అనుకోకుండా కలిసిన ఒక అబ్బాయి ఆమె జీవితం మారిపోయేలా చేశాడు. మొదట అబద్ధంగా మొదలైన వాళ్ళ రిలేషన్షిప్ నిజమైన ప్రేమగా మారిపోయింది. కానీ తన పొరపాటుతో చివరికి ప్రేమని కోల్పోయింది. వయసులో చిన్నవాడైన ఆ అబ్బాయిని ప్రేమించిన ఆమె తప్పు చేసిందా, లేదా వయసులో పెద్దదైన ఆమెను ప్రేమించి ఆ అబ్బాయి తప్పు చేశాడా? అసలు ఈ ప్రేమ కథ ఎలా ముగిసింది, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీ వరకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఆలిస్ అనే ఒక ఒంటరి తల్లిని చూపిస్తారు. ఆమె తన పనిలో పడిపోయి తనకంటూ ఒక జీవితం ఉందని కూడా మర్చిపోయింది. ఆమె గత 8 సంవత్సరాలుగా ఒక పెద్ద మ్యాగజైన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. తన పూర్తి సమయాన్ని పనికే కేటాయించడం కోసం తన కన్న కూతుర్ని కూడా తన అక్క ఇంట్లో వదిలేస్తుంది. ప్రస్తుతం ఆమె ఆఫీస్ పని మీద బ్రెజిల్లో ఉంటుంది. కానీ అక్కడే ఆమెకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని. ఆ విషయం తెలిసాక ఆలిస్ వెంటనే తన పనులన్నీ పూర్తి చేసుకుని ప్యారిస్ బయలుదేరుతుంది. పాపం ఆ కంపెనీ కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసిన గత 4 ఏళ్లుగా ఆమెకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. ఇక ఫ్లైట్ ఎక్కే టైంలో అనుకోకుండా ఆమె ఎకనామీ సీటు మరొకరికి కేటాయించడంతో ఫ్లైట్ సిబ్బంది ఆమెను బిజినెస్ క్లాస్లో అప్గ్రేడ్ చేస్తారు. అక్కడే ఆమెకు మ్యాక్స్ అనే ఒక కాలేజీ కుర్రాడు పరిచయం అవుతాడు. బిజినెస్ క్లాస్లో ప్రయాణించడం అనేది ప్రతి ఒక్కరి కల. ఆలిస్ ఏమో తన పనిలో బిజీగా ఉంటే మ్యాక్స్ మాత్రం మొదటిసారి బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఆనందాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా కుదుపుకు లోనవుతుంది. దీంతో ఆలిస్ బాగా భయపడిపోయి పక్కనే ఉన్న మ్యాక్స్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పటి వరకు ఏ అమ్మాయి చేయి కూడా పట్టుకునే మ్యాక్స్కి ఆలిస్ అలా చేయి పట్టుకోవడంతో లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫ్లైట్ దిగిన తర్వాత ఆ అబ్బాయి ఆమె కోసం పరుగులు తీస్తాడు. ఎందుకంటే ఆమె తన పెన్ డ్రైవ్ని అక్కడే మర్చిపోయి ఉంటుంది. అయితే అతను వచ్చేసరికి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక ఆలిస్తో వాళ్ళ అక్క డాక్టర్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్పి అతన్ని కలవమని అడుగుతుంది. కానీ ఇప్పటికే జీవితం మీద విరక్తితో ఉన్న ఆలిస్కు మళ్ళీ ఒక కొత్త బంధంలోకి అడుగు పెట్టే ఆసక్తి ఉండదు. అందుకే మొహం మీదే నాకు ఇష్టం లేదని చెప్పేసి వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్లో కొందరు అమ్మాయిలకు ఆలిస్ ప్రవర్తన అస్సలు నచ్చదు. అతన్ని నీకోసం మ్యాక్స్ అనే అబ్బాయి కాల్ చేశాడని ఆలిస్కు చెప్తాడు. కానీ ఆలిస్ నాకు ఆ పేరుతో ఎవరూ తెలియదని చెప్తుంది. నిజానికి ఆ కాల్ చేసింది ఫ్లైట్లో కలిసిన మ్యాక్సే. ఆలిస్ ఫ్లైట్లో మర్చిపోయిన తన పెన్ డ్రైవ్ని తిరిగి ఇవ్వడానికే అతను కాల్ చేశాడు. కానీ ఆలిస్ ఆ విషయం పట్టించుకోకుండా నేరుగా తన బాస్ దగ్గరికి వెళ్ళి తనకు ప్రమోషన్ ఎందుకు రాలేదని అడుగుతుంది. అప్పుడు ఆమె బాస్, నువ్వు రాసే ఆర్టికల్స్ అన్నీ చాలా పాతబడిపోయాయి, జనాలు వాటిని చదవడానికి ఇష్టపడటం లేదు, నీ లైఫ్లో నీ రాతల్లో కొంచెం అడ్వెంచర్ తీసుకురా, అప్పుడే జనాలు ఇష్టపడతారని చెప్తాడు. ఉదాహరణగా 3 సార్లు పెళ్లి చేసుకున్న లీసా అనే ఒక సోషల్ మీడియా స్టార్ను చూపిస్తూ, చూడు తన లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉందో, తన వల్లే మన మ్యాగజైన్ సేల్స్ బాగా జరుగుతున్నాయి, నువ్వు కూడా ఇలాంటిది ఏదైనా ప్రయత్నించు, లేదంటే ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే నీ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు విన్న ఆలిస్ చాలా బాధపడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి వరకు ఆఫీస్లోనే ఉండిపోయి నా జీవితంలోకి ఈ అడ్వెంచర్ ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన స్నేహితురాలు క్లైర్ పెట్టిన ఒక నోట్ కనిపిస్తుంది. దానిలో ఆ అబ్బాయి పెన్ డ్రైవ్ గురించే మాట్లాడుతున్నాడని రాసుంటుంది. అది చూడగానే ఆలిస్కి గుర్తొస్తుంది ఫ్లైట్లో తన పెన్ డ్రైవ్ మర్చిపోయిన విషయం. వెంటనే మ్యాక్స్ నెంబర్కు కాల్ చేస్తుంది. ఆ సమయంలో మ్యాక్స్ ఒక బార్లో ఉంటాడు. అందుకే ఆలిస్ను అక్కడికి రావద్దని చెప్తాడు. కానీ ఆమె అతని మాట వినకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయానికి ఆలిస్ ఆఫీస్లో పనిచేసే కొందరు అమ్మాయిలు, అంటే తనని ఇష్టపడని వాళ్ళు కూడా అదే బార్లో ఉంటారు. మ్యాక్స్ను అలాంటి బార్లో చూసి ఆలిస్ ఆశ్చర్యపోతుంది. అప్పుడు మ్యాక్స్ పెన్ డ్రైవ్ ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి అని చెప్తాడు. ఆలిస్ని తన స్కూటర్పై కూర్చోమని అడుగుతాడు. ఇప్పటిదాకా ఇలా ఎప్పుడూ ఎవరితోనూ బైక్పై కూర్చొని ఆలిస్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చివరికి హెల్మెట్ పెట్టుకోవడం కూడా ఆమెకు సరిగ్గా చేత కాదు. ఇది చూసి మ్యాక్స్ ఆమెకు హెల్మెట్ పెట్టడంలో సహాయం చేస్తాడు. కానీ సరిగ్గా అదే సమయానికి వెనక నుండి చూస్తున్న ఆలిస్ కొలీగ్స్ మ్యాక్స్ ఆమెకు ముద్దు పెడుతున్నాడని అపార్థం చేసుకుంటారు. వెంటనే ఆ ఫోటో తీసి
సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు మ్యాక్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ తన ఫాదర్తో మాట్లాడిన తర్వాత మ్యాక్స్ ఆమె పెన్ డ్రైవ్ని తిరిగి ఇచ్చేస్తాడు. వెళ్ళిపోతున్నప్పుడు మనం కాఫీకి వెళ్దామా అని అడుగుతాడు. కానీ ఆలిస్, చూడు, 20 ఏళ్ల కుర్రాడితో డేటింగ్ చేయడం నా స్టైల్ కాదు అని ముఖం మీదే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆలిస్ ఆఫీస్కి వెళ్ళగానే అందరూ ఆమె వైపు చాలా వింతగా చూడటం మొదలు పెడతారు. ఏం జరిగిందో తెలియక ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే తన స్నేహితురాలు అసలు విషయం చెబుతుంది. నిన్న రాత్రి ఆమె ఒక అబ్బాయిని కిస్ చేస్తున్న ఫోటో వైరల్ అయిందని చూపిస్తుంది. అది చూసిన ఆలిస్కు జరిగింది ఒక అపార్థం అని అర్థమైపోతుంది. కానీ ఆశ్చర్యంగా వాళ్ళ బాస్ మాత్రం ఆమెను పిలిచి తెగ మెచ్చుకుంటాడు. నీ ఈ కొత్త రూపాన్ని నేను ఇష్టపడుతున్నాను, దీన్ని కంటిన్యూ చేయి, మన మ్యాగజైన్కి మంచి మసాలా దొరుకుతుంది, సేల్స్ కూడా పెరుగుతాయి అని చెప్తాడు. ఏం జరుగుతుందో ఆలిస్కు అస్సలు అర్థం కాదు. అప్పుడు తన స్నేహితుడు జాన్ ఆమెకు ఒక సలహా ఇస్తాడు. ప్రపంచం దృష్టిలో నువ్వు మారిపోయినట్లు కనిపించడానికి ఆ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నట్టు నటించు. అలా చేస్తే నీ బాస్ కూడా హ్యాపీగా ఉంటాడు, నీ ఆర్టికల్స్ కూడా పాపులర్ అవుతాయని చెప్తాడు. ఈ ఆలోచనలు ఆలిస్కి చాలా వింతగా అనిపించినా తన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ఆమె నేరుగా మ్యాక్స్ కాలేజీకి వెళ్తుంది. తనను అక్కడ చూసి మ్యాక్స్ షాక్ అయిపోతాడు. అప్పుడు ఆలిస్ ఒక కథ అల్లుతుంది. నాకు కాలేజీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు కూడా ఎంతోనే మొదలవుతుంది. నిన్న నువ్వు నన్ను కాఫీకి అడిగినప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చింది, అందుకే మన రిలేషన్కి ఒక ఛాన్స్ ఇద్దామని వచ్చాను అని చాలా స్వీట్గా మాట్లాడుతుంది. పాపం మ్యాక్స్ ఆమె చెప్పేది నిజమని నమ్మి ఆనందంతో స్వర్గంలో తెలిపుతున్నట్లు ఫీల్ అయిపోతాడు. అప్పుడు ఆలిస్ ఒక అడ్రస్ ఇచ్చి ఈ రాత్రికి ఈ అడ్రస్కి వచ్చేయని చెప్తుంది. నిజానికి అది వాళ్ళ ఫ్రెండ్ ఆర్గనైజ్ చేసిన ఒక ఫ్యాషన్ ఈవెంట్. అక్కడికి ఆమె ఫీల్డ్కు చెందిన పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరి ముందు తాము డేటింగ్ చేస్తున్నామని నటించడం కోసమే ఆలిస్ ఈ ప్లాన్ వేస్తుంది. ఆమె ఊహించినట్టే పార్టీకి తగ్గట్టు కాకుండా మ్యాక్స్ మామూలు డ్రెస్సులో అక్కడికి వస్తాడు. ఇక వాళ్ళిద్దరిని అలా కలిసి చూసిన ప్రతి ఒక్కరూ నిజంగానే ఆలిస్ మారిపోయిందని, వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని అనుకోవడం మొదలు పెడతారు. ఆ పార్టీలో తన కొత్త అవతారం కోసం ఆలిస్ అప్పటి వరకు తను ఎప్పుడు చేయని పనులని చేస్తుంది. మద్యం తాగడం, సిగరెట్లు కాల్చడం వంటివి. ఆమె అలా మారిపోవడం చూసి మ్యాక్స్కు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంతలో ఆలిస్ వాళ్ళ అక్క ఫోన్ చేసి రాత్రి డిన్నర్కి ఆ డాక్టర్ను పిలిచాను, నువ్వు త్వరగా ఇంటికి రావాలి అని చెప్తుంది. అప్పుడు అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలిస్కి అర్థం కాదు. అందువల్ల ఆమె తన కూతురి ఆరోగ్యం బాగోలేదని మ్యాక్స్తో అబద్ధం చెప్పి అక్కడి నుంచి బయటపడుతుంది. పాపం మ్యాక్స్ ఆమెని ఒక టాక్సీ ఎక్కించి తను మాత్రం నడుచుకుంటూ వెళ్తాడు. ఇదంతా చూస్తున్న ఆలిస్ మనసులో ఎక్కడో ఒక మూల మ్యాక్స్ చాలా కేరింగ్గా నన్ను నిజంగా బాగా చూసుకుంటున్నాడనే ఫీలింగ్ మొదలవుతుంది. కానీ ఇంటికి చేరుకున్న తర్వాత ఆ మధ్యలో ఆలిస్ ఆ డాక్టర్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి అందరి ముందు అవమానిస్తుంది. దాంతో అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎలాగైనా తన బాస్ మనసు గెలుచుకోవాలని ఆలిస్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఒకరోజు మ్యాక్స్తో కలిసి ఒక ఫ్యాషన్ షోకి వెళ్తుంది. అక్కడికి ఆమె కంపెనీ CEO కూడా వస్తుంది. ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు ఒక మోడల్ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అది చూసి మ్యాక్స్ వెంటనే వెళ్లి ఆమెకి సహాయం చేస్తాడు. షో అయిపోయాక ఆలిస్ బాస్ మ్యాక్స్ని మెచ్చుకుంటూ నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, మోడల్గా ప్రయత్నించవచ్చు కదా అంటుంది. దానికి మ్యాక్స్ మా అమ్మ నాకు ఆడవాళ్లను గౌరవించాలని నేర్పింది, నేను అదే చేస్తున్నానని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ఆలిస్ మ్యాక్స్ ఇద్దరు చాలా క్లోజ్గా డాన్స్ చేస్తారు. అదే సమయంలో కొందరు అమ్మాయిలు వాళ్ళ ఫోటోలు తీయడం మొదలు పెడతారు. ఆ రాత్రి మ్యాక్స్ ఆమెను స్కూటర్పై ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరగబోతుందనగా ఆలిస్ వెనక్కి తగ్గి లోపలికి వెళ్ళిపోతుంది. తను ఏదో తప్పు చేశానేమో అని అనుకున్న మ్యాక్స్ మరుసటి రోజు ఉదయం క్షమాపణ చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా దగ్గరవుతారు. ఆలిస్ కూడా తన తప్పు తెలుసుకుని బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఆమె సిస్టర్, ఆమె కూతురు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి కంగారు పడి ఆలిస్, ఇతను నా కొలీగ్, గ్రూప్ వర్క్ కోసం వచ్చాడని కవర్ చేసి చేతిలో కొన్ని ఫైల్స్ పెట్టి మ్యాక్స్ను అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ వెళ్తున్న మ్యాక్స్ను దారిలో ఆపి తానే అతనికి ముద్దు పెడుతుంది. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఆలిస్ మనసులో కూడా మ్యాక్స్ పట్ల తను వద్దనుకున్న భావాలే మొదలయ్యాయి అని. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు. దీనిని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఆలిస్ మనసులో కూడా మ్యాక్స్ పట్ల తను వద్దు అనుకుంటున్న ఫీలింగ్స్ మొదలయ్యాయి అని. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు. మ్యాక్స్ ఆమె కోసం చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తూ ఆమెను సంతోషంగా ఉంచుతాడు. ఆలిస్ కూడా ఆ సమయాన్ని చాలా ఆస్వాదిస్తుంది. కానీ ఒకరోజు మ్యాక్స్, నీ దగ్గర డబ్బుంది, అందం ఉంది, అయినా నన్నెందుకు ఎంచుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకి ఆలిస్ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఈ సంబంధం ఒక అబద్ధంతో మొదలైంది. ఆ విషయం ఆమెకు తెలుసు. ఇంతలో ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్టు మొదలవగానే దానికి ఆలిస్ను హెడ్గా నియమిస్తారు. ఇన్నాళ్లుగా తాను దేనికోసమైతే ఎదురు చూస్తోందో అది దక్కడంతో ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఇప్పుడు తన లక్ష్యం నెరవేరింది కాబట్టి మ్యాక్స్కు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది.
పాపం మ్యాక్స్కు ఈ విషయాలేమీ తెలియవు. ఒక రాత్రి ఆలిస్ని తన కాలేజీకి తీసుకువెళ్లి అక్కడ ఆడిటోరియంలో అందరి ముందు పెళ్లికి ప్రపోజ్ చేస్తాడు. ఇది చూసి ఆలిస్ షాక్ అవుతుంది. అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. మ్యాక్స్, ఇంకో 10 ఏళ్లలో నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? మనకి భవిష్యత్తు లేదు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితోనే ముగించడం మంచిదని అతని గుండె బద్దలు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను మ్యాక్స్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ అలా వెళ్ళిపోవడం తనకేమీ సంతోషంగా లేదు. లోపల ఏదో తెలియని బాధ. ఎందుకంటే కేవలం తన ప్రమోషన్ కోసం మ్యాక్స్ని ఒక పావులా వాడుకున్నాననే గిల్టీ ఫీలింగ్ తనని వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పి తనతో కలిసి బ్రతకలేదు. అలా అని ఈ మోసాన్ని కంటిన్యూ కూడా చేయలేదు. అందుకే వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకుంటుంది. ఆలిస్ వెళ్ళిపోయాక తన జీవితం మొత్తం మారిపోతుంది. ఎవరితోనూ మాట్లాడదు. చివరికి తన సొంత చెల్లితో కూడా మాటలు కట్ చేస్తుంది. మరోవైపు మ్యాక్స్ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. ఆలిస్ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతాడు. ఈ బాధను వాళ్ళ నాన్నతో పంచుకుంటే ఆయన ధైర్యం చెప్తాడు. ఇలాంటివన్నీ జీవితంలో కామన్ రా, అన్నీ మర్చిపోయి ముందుకు సాగాలి అని నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ మ్యాక్స్కి మాత్రం లైఫ్ అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే 2 వారాల తర్వాత ఎలిసా హెడ్ ఆఫీస్కి వస్తుంది. ఆమె పోస్టర్పై ఉన్న ఫోటోని చూసి చాలా చిరాకు పడుతుంది. అయితే అక్కడే ఉన్న ఎలిసా ల్యాప్టాప్లో ఆమె మ్యాక్స్ ఫోటో చూస్తుంది. అప్పుడే మనకు అసలు విషయం తెలుస్తుంది. ఆ రోజు ఆలిస్ వాళ్ళ బాస్ తన పాత మోడల్స్ ఇక వద్దని ర్యాంప్ వాక్లో చూసిన మ్యాక్సీనే మన కంపెనీకి నెక్స్ట్ మోడల్ అని ఫైనల్ చేస్తాడు. ఈ మాట వినగానే ఆలిస్కి అస్సలు నచ్చదు. మళ్ళీ మ్యాక్సీతో కలిసి పనిచేయడం తనకి ఇష్టం లేదు. అందుకే వాడు ఇంకా చిన్నపిల్లాడు, వాడికి మోడలింగ్ గురించి ఏం తెలుసు అని బాస్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ బాస్ వినదు. నువ్వు మ్యాక్స్ని తీసుకురావాలి, లేదంటే నీ ప్లేస్లో లీజ్ని తీసుకుంటా అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ జాబ్ పోతుందనే భయంతో ఆలిస్ తప్పనిసరి పరిస్థితిలో మ్యాక్స్కి ఫోన్ చేసి కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ మ్యాక్స్ తను నన్ను మిస్ అవుతుంది, అందుకే కలవడానికి వచ్చింది అనుకుంటాడు. అయితే ఆలిస్ అక్కడికి వచ్చి సూటిగా పని విషయం మాట్లాడుతుంది. తన జాబ్ నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఈ షూట్ చేయక తప్పదని తన నిస్సహాయతను వివరిస్తుంది. ఇది విన్న మ్యాక్స్కి విపరీతమైన కోపం వస్తుంది. తన ప్రేమను కాకుండా తన అవసరాన్ని మాత్రమే చూసుకున్న ఆలిస్ మీద అసహ్యం వేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అందరూ షూటింగ్ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఆలిస్ కూడా రెడీ అయ్యి టెన్షన్తో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మ్యాక్స్ ఇంకా రాలేదు. ఒకవేళ తను రాకపోతే నా ఉద్యోగం పోతుందని ఆమె భయంతో వణికిపోతుంది. కానీ ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే మ్యాక్స్ అక్కడికి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించిన ఆలిస్ అలా కష్టాల్లో ఉండటం చూడలేకపోతాడు. అందుకే ఆమెకు హెల్ప్ చేయడానికి మళ్ళీ వస్తాడు. అతను నేరుగా మేకప్ రూమ్కి వెళ్తాడు. కాసేపటికి జాన్ కూడా అక్కడికి వస్తాడు. ఈ జాన్ వేరెవరో కాదు, ఆలిస్కి ఈ ఐడియా ఇచ్చింది ఇతనే. నీ హార్ట్ బ్రేక్ అవ్వడానికి నేను కూడా ఒక కారణం, నన్ను క్షమించు అని మ్యాక్స్కి సారీ చెప్తాడు. జరిగింది మొత్తం వివరిస్తాడు. ఆ తర్వాత మ్యాక్స్ బయటకు వచ్చి అందరి ముందు ఎవరు ఊహించని పని చేస్తాడు. నేరుగా ఆలిస్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకుని కిస్ చేస్తాడు. ఇది చూసి అందరూ వాళ్ళిద్దరూ నిజంగానే లవర్స్ అని నమ్మేస్తారు. ఆలిస్ కూడా ఇప్పుడు ఈ డ్రామా ఆడక తప్పదని తెలుసుకుంటుంది. షూటింగ్ మొదలైపోతుంది. కానీ మ్యాక్స్కి ఇదంతా చాలా కొత్త. సరిగ్గా పోజులు ఇవ్వలేకపోతాడు. ఫోటోగ్రాఫర్ పదే పదే చెప్పడంతో విసిగెత్తి నా వల్ల కాదని అన్నీ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆలిస్ అతను ఆపుతుంది. సారీ చెబుతుందేమో అని మ్యాక్స్ ఆశగా చూస్తాడు. కానీ ఆమె మళ్ళీ అదే స్వార్థంతో మాట్లాడుతుంది. అది చూసి మ్యాక్స్కి కోపం నషాడాన్ని కంటుతుంది. అందరి ముందు నిజాన్ని కక్కిస్తాడు. ఈ ఆలిస్ తన జాబ్ కాపాడుకోవడానికే ఈ ప్రేమ నాటకం ఆడింది, మా మధ్య ఏమీ లేదు అని మొత్తం చెప్పేస్తాడు. ఆలిస్ ఎందుకిలా చేసిందో విని అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా వాళ్ళ బాస్కి ఆలిస్ మీద చాలా కోపం వస్తుంది. కంపెనీ పరువు తీసినందుకు తనని ఉద్యోగం నుంచి తీసేసి ఆ స్థానంలో లీజ్కి ప్రమోషన్ ఇస్తారు. అంతే. పాపం ఆలిస్ పరిస్థితి ఉన్న ఉద్యోగం పోయింది. ప్రేమించిన మ్యాక్స్ కూడా వెళ్ళిపోయాడు. 2 చేతులా నష్టపోయింది. మ్యాక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆలిస్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతుంది. తను చూసే ప్రతి చోటు, చేసే ప్రతి పనిలో మ్యాక్స్ జ్ఞాపకాలే తనని వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు పైన అధికారిలా తిట్టే బాస్ లేడు, చేతిలో పని లేదు, పిచ్చిదానిలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మ్యాక్స్ని మరీ ఎక్కువగా మిస్ అవ్వడం మొదలు పెడుతుంది. ఆ బాధతో తను ఎక్కడైతే మ్యాక్స్ ప్రేమని తిరస్కరించిందో అదే ఆడిటోరియంకి వెళ్తుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి ముందు తన మనసులో మాటను బయటపెడుతుంది. ఇప్పటి వరకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బ్రతికాను, కానీ ఇప్పుడు ఆ ఆలోచన మానేశాను. నా వర్తమానాన్ని అందంగా గుర్తుండిపోయేలా మార్చుకోవాలనుకుంటున్నానని చెప్తూ అందరి ముందు మ్యాక్స్కి కన్నీళ్లతో క్షమాపణ చెప్తుంది. అదే సమయంలో ఆడియన్స్లో ఉన్న మ్యాక్స్ ఇదంతా చూస్తూ ఉంటాడు. కోపంలో తను ఆ రోజు అలా మాట్లాడిన ఆలిస్ని వదిలి ఉండలేకపోతున్నాడు. తను ఇప్పటికీ ఆలిస్ని అంతే ప్రేమిస్తున్నాడు. ఆలిస్ మాటలు విని ఏడుపు ఆపుకోలేకపోతాడు. వెంటనే స్టేజ్ పైకి పరిగెత్తుకెళ్లి ఆలిస్ని గట్టిగా హత్తుకుని కిస్ చేస్తాడు.
ఇది చూసిన అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లతో వాళ్ళను అభినందిస్తారు. ఆ రోజు తర్వాత ఆలిస్ మరెప్పుడు కూడా మ్యాక్స్ చెయ్యి వదలలేదు. ఇద్దరూ కలిసి ఒక కొత్త వ్యాపారం ప్రారంభించి సంతోషంగా కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.